వెల్కమ్ టు ఎవన్ న్యూస్. సిద్దిపేట జిల్లా చెర్యాల మండలం ఆకునూరు గ్రామంలో పూర్వం నుంచి ఉన్న బావుల వద్దకు వెళ్లే దారిని కొంతమంది కబ్జా చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకుని దారిని పునఃప్రారంభించాలని కోరుతూ ఆకునూరు గ్రామ రైతులు డిమాండ్ చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి హాజరైన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. వారు సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. రహదారి పునఃప్రారంభం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని రైతులకు తేల్చి చెప్పారు. సాధించుకుంటాం. అక్రమంగా బాట బంద్ చేసిన వాళ్ళను తరిమి కొడతాం. మొదట బాట మా తరతరాల నుంచి వస్తున్న ఆస్తి అది. 5 కిలోమీటర్లు చెప్పు. కావాలి మా బాట మాకే సాధిద్దాం దుమ్మడి దాకా బాట చెప్పరి సాధిద్దాం మన హక్కులు మనం సాధించుకుందాం. మాది సిద్దిపేట జిల్లా చేరాల మండలం ఆట్నూరు విలేజ్. దగ్గర మాకు వచ్చేసి తరతరాల నుంచి మాకు దగ్గర 200 సంవత్సరాల నుంచి మా భార్య దగ్గర సుమారుగా 200 మంది రైతులు ఉన్నాము. ఆ రైతులకు వచ్చేసి 5-6 సంవత్సరాల నుంచి ఒక అజ్ఞాత వ్యక్తులు మా బాట గురించి చాలా ఇబ్బంది పెడుతున్నారు. దాని గురించి మేము ఎక్కడి వరకైనా పోరాటం చేస్తాము. దాని గురించి ఈరోజు వచ్చేసి మన భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అది బాట ఎక్కడి నుంచి ఉందంటే ఆట్నూరు విలేజ్ లో బెడబుడ జంగల కాలనీ నుంచి దగ్గర దుమ్మాట వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు ఆ బాట ఉంది. దాన్ని అజ్ఞాత వ్యక్తులు కబ్జా చేయడం జరిగింది. దానివల్ల సుమారు 200 మంది రైతులు నష్టపోతున్నారు. ఆ రైతులకు న్యాయం జరగడం కోసం ఈరోజు భువనగిరి పార్లమెంట్ సభ్యులు మా గ్రామానికి విచ్చేశారు. వారికి చామల కిరణ్ రెడ్డి గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. వారు కనుక పట్టించుకోకపోతే త్వరలో రాబోయే కార్యాచరణ ఏంటంటే మేము కలెక్టర్ ఆఫీస్ని కూడా ముట్టడించడం జరుగుతుంది. కలెక్టర్ గారిని కూడా కలవడం జరుగుతుంది. తగిన పరిస్థితుల్లో వాళ్ళు కనుక చర్యలు తీసుకోకపోతే మేము ఎక్కడి వరకైనా వెళ్ళడానికి సిద్ధం. రైతు బాట కావాలి. చాలా ఇబ్బంది పెడుతున్నారు. 200 మంది సుమారు 200 మంది రైతులు మాత్రం చాలా ఇబ్బంది పెడుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియదు. ఎవరు లేరు, ఎవరు చేయరు అనుకుంటున్నారు. మేము చేయాల్సింది ఏందో మాకు తెలుసు. మేము చేసి చూపెడతాము. వాళ్ళు కనుక త్వరలో కనుక బాట ఇవ్వలేదు అనుకో మేము ఏం చేయాలో చేసి చూపెడతాము. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలో మాకు ఉండబోయేటువంటి తొవ్వ పూర్వం నుంచి 78 నడిచిన తొవ్వను ఆర్య బాలింగం సార్ గారు దాన్ని అడ్డుపడి మొత్తం ఏర్లకాయ తీసి పారి పొలంలో కలుపుకున్నాడు. ఈయన 200 మంది నడిచే తొవ్వ అది. ఈయన 200 మంది 200 ఎకరాల తలం మొదట్లో బుడిగ జంగాల కాంచి మొదలుకొని కొచ్చెల్లా దాదాపు 6-7 గోతుల పొడుగు మొత్తం నాణ్యం చేస్తుండే. అవతల తవ్వున్నది. అవతల కొత్త వెంకటేశ్వర గుడి దాకా ఉన్నది. ఆ తవ్వని ఇప్పుడు ఈయన మొదట అడ్డు పెట్టిండు. ఆ తవ్వని మాకు పోకుండా రాకుండా చేసింది సార్. మరి ఇంత మాత్రం మీ పెద్దలకు న్యాయం చేయాలి. మాకు ఇంతవరకు మాకు ఇబ్బంది ఉన్నది. రేపు కలెక్టర్ ఆఫీస్ కూడా మేము పోగలుగుతున్నాం. ఇది మీరు ఏమైనా జర దయచేయాలి.